స్థానిక వెంకటరమణ కాలనీ ఇక్కడ సుమారుగా 30 మంది ఆర్ఫన్స్ ఉన్నారు పిల్లలు. కొంతమంది సెమీ ఆర్ఫాన్స్, కొంతమంది ప్యూర్ ఆర్ఫన్స్ ఉన్నారు. ఇక్కడ 18 ఏళ్ల కిందట స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 2 పిల్లలు మాత్రమే స్టార్ట్ అయ్యి తర్వాత 47 మెంబర్స్ వరకు ఇంక్రీజ్ అయినారు. ఇది కేవలము డొనేషన్స్ మీద ప్యూర్గా నిస్వార్థంతో ఈ విజయ్ అతని భార్య కలిసి రన్ చేస్తున్న ఆర్ఫనేజ్ ఇది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళకే తెలియాలి. దానివల్ల నేనేమో వాళ్ళ కష్టాలకు ఫలితం దక్కే విధంగా వాళ్ళ పాపకి ఎంబీబీఎస్ సీట్ కూడా వచ్చి ఎంబీబీఎస్లో సెకండ్ ఇయర్ చదువుతా ఉంది విజయ్ కుమార్ కూతురు. ఇక్కడి నుంచి ఈ అనాథ శరణాలయంలో పెరిగిన 4 ఆడపిల్లలు కూడా పెళ్లిళ్ళు అయ్యి సెటిల్ అయ్యి వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. ఈరోజు చదువు అందరికీ చెప్పిస్తున్నారు విజయ్ వాళ్ళు. దాతలు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ హృదయపూర్వకంగా ఎంతో కొంత హెల్ప్ చేయడం వల్లనే ఇటువంటి ఆర్ఫనేజ్ను అతను రన్ చేయగలుగుతున్నానని చెప్తున్నాడు. ఇంకా కొంతమంది అయినా కానీ దీన్ని గుర్తించి సహాయ సహకారాలు అందించాలి. గవర్నమెంట్ తరఫున కూడా ఏదన్నా సహాయం అందితే వీళ్లకు మంచిదే. ఈరోజు 1 నెలకు సరిపడా సరుకులు నేను తెచ్చి ఇవ్వడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అనే ఒక ఐడియాతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా నా నుంచి సహాయము పొందిన ఈ పిల్లలు బాగా చదువుకొని లైఫ్లో మంచిగా డెవలప్ అయ్యి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని, వీళ్ళు లైఫ్లో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ ఆర్ఫనేజ్ చాలా ఓపికతో, సహనంతో, ధైర్యంతో, సాహసంతో రన్ చేస్తున్న విజయ్ కుమార్ను, అతని భార్యను నేను ఆశీర్వదిస్తున్నాను. పిల్లలకు నా బ్లెస్సింగ్స్ ఇస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంతమంది పిల్లలను పెట్టుకొని ఏమాత్రం సపోర్ట్ లేకుండా వాళ్ళ హెల్త్ అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నంగా వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది నిజంగా ఒక సాహసోపేత కార్యక్రమమే. ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా సొసైటీలో బతకడం చాలా కష్టము. ఈ చిన్నపిల్లల భవిష్యత్తు వీళ్ళకి బాగుండాలని, వీళ్ళు మంచిగా సర్వతోముఖాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఈ విజయ్కి నేను మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.